జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని నిగూఢమైన రహస్యాలు మన ఓం దత్త ఛానల్లో వీడియోస్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది, పోస్ట్ చేసుకోవడం కూడా జరుగుతున్నది. అలాగే మన జ్ఞాన సముపార్జన చేసుకొని మన జ్ఞానాన్ని పెంచుకొని 26 దైవిక లక్షణాలు అలవర్చుకొని దత్తయోగ సాధన చేసి రెగ్యులర్గా దత్తయోగ సాధన చేసుకొని మన జన్మ సార్థకత చేసుకునే కొరకే దానిలో భాగంగానే ఈ వీడియోస్ మనము ఆ తండ్రి ఆశీర్వాదంతో చేసుకోవడం జరుగుతున్నది. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, మనం ఈరోజు అంటే ఈ వీడియోలలో వచ్చే టాపిక్స్ ఏంటంటే దత్తప్రభు ఉపాసన మార్గాలు, అలాగే రెండో టాపిక్ గృహస్థులకు ఉపాసన లేదా సాధన విధానము, అలాగే మూడో టాపిక్ కర్మల నివారణ. ఇలా ఈ వీడియోస్ అన్నీ ఈ టాపిక్స్ కవర్ చేసుకుంటూ మనం వీడియోస్ చేసుకోబోతున్నాము ఆ తండ్రి దయ వలన. అయితే వీడియోస్ లెంతీగా అయినప్పుడే పార్ట్ వైజ్గా చేసుకోవడం జరుగుతున్నది. పార్ట్ 1 కానీ 2 కానీ 3 కానీ అన్ని పార్ట్స్ చూసినప్పుడే పూర్తి జ్ఞానము సముపార్జన అవుతుంది. ఇది అర్థం చేసుకోగలరు. మనం వీడియోస్కు వెళ్దాము. జయ గురుదత్త. ఈ వీడియోను ప్రశాంతంగా వీక్షించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒకవేళ హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు. అలాగే జై గురుదత్త అని కామెంట్ కూడా చేయగలరు. దత్తప్రభు ఆశీర్వాదానికి పాత్రులయ్యే ప్రయత్నం చేయగలరు. జై గురుదేవ దత్త. టాపిక్లోకి వెళ్దాము. శ్రీ గురుదత్త ప్రభుల ఉపాసన అంటే గురుతత్వము, ఆద్య పరాశక్తి తత్వము, త్రిమూర్తుల తత్వము ఉన్న ఒక్క రూపంగా ఉన్న దత్తాత్రేయ ప్రభులను ధ్యానము, జపము, పూజలు ద్వారా ఆరాధించడం అని అర్థము. దత్త ఉపాసన వల్ల ముందుగా మనం తెలుసుకుందాం లాభాలు. దత్త ఉపాసన వల్ల ఆధ్యాత్మిక పురోగతి, భక్తి, ముక్తి, ఇహ సుఖం, పరాగతి అన్న 4 లక్ష్యాలను ఒక దైవరూపం ద్వారా అందిస్తుందని దత్త సాంప్రదాయంలో పేర్కొనడం జరుగుతుంది. గురుతత్వ జాగరణ, గురు అనుగ్రహం బలంగా లభించి సాధకుడు సురక్షితంగా, వేగంగా ఆధ్యాత్మిక మార్గంలో ఎదగగలడని చెప్పబడింది. జ్ఞానం, వివేకం, దత్తాత్రేయ ప్రభుల పూజ, జపం, పారాయణాలు, స్తోత్రాలు, హోమం వల్ల జ్ఞానము, ధారణ, ధ్యానము, వివేకం పెరుగుతాయని శ్రీ దత్త వైభవం వంటి గ్రంథాలు వివరిస్తాయి. మనశ్శాంతి రక్షణ, నెగిటివ్ ఎనర్జీలో ఆస్ట్రల్ ఎంటిటీల ప్రభావం తగ్గించి అంతరశాంతి, భయ నివృత్తి కలిగిస్తారని కొన్ని దత్త ధ్యాన విధానాలు పేర్కొంటున్నాయి. పితృదోష నివృత్తి, శ్రీ గురుదేవదత్త వంటి దత్త మంత్రాలు పితృదోషం, పితృశాపం వలన కలిగే సమస్యలను తగ్గించడానికి జపిస్తారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. ఐశ్వర్యం, సంపద,
దత్త మహామాలా మంత్రంలో మహాసంపత్ప్రదాయ సర్వకామఫలప్రదాయ అనే విశేషణాలు ఉన్నందున ధన ఐశ్వర్యాదులు లభిస్తాయని దత్త ఉపాసకులు విశ్వసిస్తారు. అలాగే దత్త ఉపాసకులు విశ్వసిస్తారు వారు తెలుసుకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్. అలాగే ప్రాథమిక సాధన మార్గము. సాధారణ గృహస్థునికి ఇది శాస్త్రోక్త మహా అనుష్ఠానం కాదు. రోజువారీ సాత్విక ఉపాసనకు సరళ రూపం మాత్రమే. స్థితికాలం ఉదయం స్నానం తర్వాత లేదా సాయంత్రం సౌకర్యంగా ఉండే స్థిర సమయాన్ని ఎంచుకోవాలి. శుభ్రమైన చోట చిన్న దత్తాత్రేయ చిత్రం లేదా విగ్రహం స్థాపించాలి. సంకల్పం చెప్పుకోవాలి. అంతరంగంలో జ్ఞానం, గురుకృప, మనశ్శాంతి కొరకు శ్రీ గురుదత్త ప్రభులను ఉపాసన చేస్తున్నాను అని చిన్న సంకల్పం చేసుకోవాలి. ధ్యానం, ప్రార్థన. కళ్ళను మూసి హృదయంలో లేదా ఆజ్ఞాచక్రంలో శ్రీ గురుదత్త ప్రభులను రూపాన్ని ధ్యానించాలి. ఆరంభంలో 3-5 నిమిషాలు దీర్ఘ శ్వాస చేసి మనసు ప్రశాంతం చేసుకోవచ్చు. మంత్రజపం సులభ రూపాలు. గృహస్థులకు చాలా సౌకర్యమైన నిత్య జప మంత్రంగా చాలా మంత్రాలు ఉన్నాయి. వాటిని గురుముఖాత లేదా దత్తప్రభుని గురువుగా భావించి చేసుకోవచ్చు. దత్తమంత్రం ఓం నమో భగవతే దత్తాత్రేయాయ. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ. దీనిని 108 సార్లు రుద్రాక్షమాలతో జపించవచ్చు. ఆ తండ్రిని గురువుగా భావించి. ఎక్కువ శక్తిశాలి రూపం కావాలంటే ఇంకా మీకు శక్తి సరిపోలేదు, ఇంకా ఎక్కువ పెంచుకోవాలంటే శ్రీ దత్త మహామాల మంత్రము సంపూర్ణంగా నేర్చుకొని గురు మార్గదర్శకత్వంలో మాత్రమే చేయాలి. అది చేస్తూ గురు మార్గదర్శకత్వంలో ఉపాసన క్రమం నేర్చుకోవాలి. దీపం వెలిగించడం, చిన్న నైవేద్యం, పాలు లేదా పండ్లు లేదా బెల్లం సమర్పించడం, శ్రీ గురుదత్త ప్రభుల అష్టోత్తర నామస్తోత్రం లేదా కనీసం దత్తాత్రేయ నమః నామస్మరణ. ఓం లేదు కాబట్టి నామస్మరణ కిందికి వస్తుంది. నామస్మరణ చేయటం. చివరిలో కృతజ్ఞత ప్రార్థన చేసి నైవేద్యం ప్రసాదంగా స్వీకరించడం. దత్త మహామాల మంత్రం గురించిన సూచన. ఓం నమో భగవతే దత్తాత్రేయ అని ప్రారంభమయ్యే ఈ దత్త మహామాల మంత్రము అత్యంత శక్తివంతమైన రూపంగా ప్రచురించబడింది. దీంట్లో సర్వకామఫలప్రదాయ, భవబంధ విమోచనాయ, మహాసంపత్ప్రదాయ వంటివి అనేక ఫలప్రద క్లౌజులు ఉన్నాయి. కాబట్టి స్వయంగా చూసి చేయకుండా సరైన గురువు నుండి దీక్షతో మాత్రమే ఆచరించడం శ్రేయస్కరం. అంతరంగ దత్త ఉపాసన భావం దత్త సాంప్రదాయం ముఖ్యంగా చూస్తున్న భూత జగత్తులోని సర్వజీవుల్లో గురుదత్త తత్వాన్ని దర్శించు, సేవ చేయు అనే భావాన్ని నేర్పుతుంది. అంటే నిత్య జీవనంలో ధర్మబద్ధంగా కర్తవ్య నిర్వహణ, అన్నదానం, దయ, సేవ ఇవన్నీ కూడా దత్త ఉపాసనలో కీలక భాగాలుగా పరిగణించబడుతున్నాయి. మీరు గట్టిగా గురు పరంపరతో దత్త ప్రభును దత్తమాలా మంత్ర సాధన మొదలుపెట్టాలనుకుంటే మీకు అనుకూలమైన విధానం, గృహస్థులు వ్రతచర్య కాలము గురించి తెలుసుకోవాలి. అది ఒక మంత్రసిద్ధి అయిన గురువు ద్వారా లేదా మంత్రసిద్ధి అయిన సాధకుని ద్వారా తెలుసుకొని చేసినప్పుడే సాధ్యమవుతుంది. అలాగే దత్త శ్రీ గురుచరితామృత పారాయణము, స్తోత్రాలు, దత్త సహస్రనామ స్తోత్రం, శతనామావళి, జపాలు
వీటిని శుద్ధి చేసుకునే కొరకు దత్త హోమము, మంత్రసిద్ధి అయిన గురువుల ద్వారా దత్త హోమము దీర్ఘకాలికంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడే అది కూడా ఆ దత్తప్రభు ఆశీర్వాదంతో దత్త మహామాలా మంత్రము, దత్తపంజర స్తోత్రం కానీ, దత్తప్రభు మంత్రాలు కానీ సిద్ధి అయిన గురువుల ద్వారా మాత్రమే చేసుకోవాలి. ఇది దత్త సాంప్రదాయంలో గృహస్థులు ఆచరించవలసిన కొంతలో కొంత ఇందులో పొందుపరచబడిన విధానాలు. మరియు మెయిన్గా దత్తాత్రేయ ఉపాసన అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక పద్ధతి. దత్తాత్రేయుడు అనేది బ్రహ్మ విష్ణు శివుల సమైక్య రూపము. దత్తాత్రేయ ఉపాసనలో సాధకుడు ఈ త్రిమూర్తులను ఒకే రూపంలో పూజిస్తాడు. దత్తాత్రేయ ఉపాసన యొక్క ప్రధాన లక్ష్యాలు మోక్షం. దత్తాత్రేయ ఉపాసన ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. అది ఎలాగనేది ముందు వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం. 2. ఆధ్యాత్మిక శక్తి. దత్తాత్రేయ ఉపాసన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చు. 3. సమస్యల పరిష్కారం. దత్తాత్రేయ ప్రభుల ఉపాసన ద్వారా జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాగే శ్రీ గురుదత్త ప్రభుల ఉపాసన పద్ధతులు: పూజ, దత్తాత్రేయునికి పూజ చేయడం, దత్తాత్రేయుని స్తోత్రాలు చేయడం, దత్తాత్రేయ ప్రభుల చరిత్రలు, శ్రీ గురుచరితామృతం, శ్రీ పాదశ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం పారాయణాలు చేయడం, శ్రీ గురుదత్త ప్రభుల జపం, దత్తాత్రేయ ప్రభుల మంత్రాలను జపించడం, శ్రీ గురుదత్త ప్రభుల హోమాలు చేసుకోవడం, ఆఖరుకు ధ్యానము, దత్తాత్రేయుని రూపాన్ని ధ్యానించడం. సేవ 4. దత్తాత్రేయుని సేవ చేయడం. దత్తాత్రేయుని ఉపాసనను ఆచరించడం ద్వారా సాధకుడు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతి సాధించవచ్చు. దత్తప్రభు ఆశీర్వాదం పొందడం ద్వారా కర్మల నుండి విముక్తి పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీ గురుదత్త ప్రభుల పూజ, పారాయణాలు, దత్త ప్రదక్షిణలు, మంత్రపఠనం, సప్తాక్షర మంత్ర జపం, భక్తి, సేవ మరియు దయామూర్తిగా జీవనం చేయడం ద్వారా పాపకర్మలు మరియు కీలకమైన కర్మలు తొలగించవచ్చు. ఈ విధానంలో దత్తప్రభు యొక్క దివ్యాక్ష ప్రథమ విషయాన్ని పొందడానికి మరియు జీవితంలో సమస్యల నుంచి విముక్తి పొందేందుకు దోహదపడతాయి. కర్మల నుండి విముక్తి మార్గాలు: దత్త ప్రదక్షిణ, గురువు నుండి శుభాకాంక్షలు, ఆశీర్వాదం పొందేందుకు ప్రతి గురువారం లేదా దత్త జయంతి రోజున స్నానం చేసి ఇంట్లో శుభ్రంగా ఒక స్థలాన్ని సిద్ధం చేసుకొని అక్కడ దత్త ప్రదక్షిణ చేయడం శుభంగా ఉంటుంది. ఈ ప్రదక్షిణలో అష్టాదళ పద్మం, 8 పీటలు లోటస్ ఉంచి 7 సార్లు సాష్టాంగ నమస్కారాలు చేసి శ్రీ గురు దత్తాత్రేయ ప్రభులను వారి మంత్రాలు జపించడం పాపకర్మల వినాశనము అవుతుంది. మంత్రజపం: దత్తాత్రేయుని మహామంత్రాలు, దత్త పంచాక్షరి మంత్రం లేదా ఘోర కష్టోద్ధారణ స్తోత్రం లేదా శ్రీ గురుదత్త ప్రభుల దత్త మహామాలా మంత్రం, దత్త పంజర స్తోత్రాలు ప్రతిరోజు నిత్యం జపించడం వల్ల కర్మ పుణ్యాల సమాపాలన జరుగుతుంది మరియు పాపాలు తక్కువ అవుతాయి. భక్తితో సేవ: ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, ఇతరులకు సహాయం చేయడం, దత్త దేవాలయాల్లో దక్షిణ ఇవ్వడం, ఇవి కర్మ సరళీకరణలో సహకరిస్తాయి. దేవాలయాలు చేసిన స్థాపించే కొత్త దేవాలయాలకు అమౌంట్ మీ దక్షిణ ఇవ్వడం, దత్తహోమం దీర్ఘకాలిక సమస్య నివారణ కోసం దత్తహోమం వలన అవుతుంది.
ఆ దత్తహోమం దీర్ఘకాలికంగా మంత్రసిద్ధి పొందిన గురువుల ద్వారా ఆ హోమం చేపించుకోవలసి ఉంటుంది. ఇది గమనించవలసిన అంశం. దత్తాత్రేయుల ప్రభుని ఆశీర్వాదం కోసం మనం మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తితో పూజ చేయడం అత్యంత ముఖ్యము. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం ఎంత ప్రాముఖ్యం కలిగినదో ఆ ఆశీర్వాదం ద్వారా కర్మ శుభ్రమవుతుంది. ఈ పద్ధతులు దత్తప్రభు ఆశీర్వాదం పొందేందుకు, కర్మల నుండి విముక్తి పొందేందుకు పరిపూర్ణ మార్గాలు. ప్రతి విధానం పైన దత్తాత్రేయ ప్రభుల పైన భక్తి అనేది చాలా ముఖ్యము. కర్మల సృష్టి మరియు తొలగింపు విధానాలు కూడా దత్త గ్రంథాలు గురువుల ద్వారా పొంది వారి ఆశీర్వాదంతో తెలుసుకొని ఆచరించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయవాలి. అప్పుడే కర్మలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. ఇంత మంచి వీడియోని చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవింద అర్పణమస్తు. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.